నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలను కాపాడాల్సిన అవసరం అధికారులపై ఉందని 24వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ మురళీకృష్ణ యాదవ్ అన్నారు. ఆయన ఛానల్ 9తో మాట్లాడారు. దారుణమైన హత్య చేయించిన వారు టీడీపీ కార్యకర్తలేనని, వారు కూటమి ప్రభుత్వాల్లోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 24వ డివిజన్ లో జరిగినటువంటి హత్య పెంచులయ్యేది చాలా దారుణము. అతను బిడ్డలతోటి ట్యూషన్ పోయి ఇంటికి వచ్చి ఆ సమయంలో కాపు కాసి వాళ్ళని ఇది చేయడం, ఆ బిడ్డల ముందరే అతన్ని అతి కిరాతకంగా చంపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పని. కాబట్టి ప్రభుత్వ అధికారులు, పోలీసు రంగం ఇప్పుడు ఏదైతే హత్య జరిగిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాలి. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదలకూడదు. ఇంకొక విషయం, ఆ అరవ కామాక్షి, పాలకీర్తి రవి అనేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ దగ్గరే ఉన్నారని చెప్పేసి వేరే వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు వాస్తవంగా మా దగ్గరే ఉన్నారు, వాళ్ళు 100%. కానీ ఇప్పుడు కాదు. 18 నెలలు ఎమ్మెల్యే సేదరెడ్డి గారు పక్కకు జరిగిన తర్వాత వాళ్ళు మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వీటికి ఎక్కడా కూడా ఏ సమస్య వచ్చినా కూడా వీటికి స్పందించే వ్యక్తి కాదు, ఇలాంటి వాటికి ఒప్పుకునే వ్యక్తి కాదు. ఆ 18 నెలలు ఎక్కడా కూడా వాళ్ళు ఒక్క చిన్న పొరపాటు చేసినా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడా కూడా చేయలే. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఎన్నో జరుగుతున్నాయి. మా డివిజన్లు అయితే కబ్జాలు, మట్టి మాఫియా ఒక రకం కాదు, అన్ని రకాలు ఏ ఉన్నాయో ఆ 24వ డివిజన్లో జరుగుతున్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారికి తెలుసో తెలీదో మా ఏరియాలో గురించి, మా గ్రామం పెద్దలు కానీ, మా ఊర్లో ఎస్సీలు కానీ, మా ఊర్లో దళితులు కానీ చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు. కాబట్టి ఏమి జరిగినా, ఎటువంటిది జరిగినా కూడా నోరు మెప్పడం లేదు. ఎందుకనంటే పరిస్థితులు బాగలేవు. ఎవరిని అడిగినా పరిస్థితులు బాగలేవు. ఇప్పుడు కూడా ఈ సమాజం ఏంటంటే ఒకరికిద్దరు, ఒక 10 మంది వరకు ఫోన్ చేసి మీ డివిజన్లో ఈ విధంగా జరిగితే దాని మీద ఏమి స్పందించరా, అసలు ఏమన్నా ఒక మాట మాట్లాడదు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఒకటి, ఈ రోజుకైనా అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పని చేసుకుంటూ కొనసాగితే ఖచ్చితంగా న్యాయం జరగద్ది. అధికారులు కూడా పనిచేసేటువంటి పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం. వీళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ వ్యవహారం ఏదైతే ఉందో, ఈ ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే కొనసాగాల, వాళ్ళు చెప్పిన మాటే కొనసాగాల. దాంతో అధికారులు కూడా వాళ్ళు ఏమీ చేయలేక ఈరోజు ఇట్లాంటి అన్ని అవతాకలు జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. అయ్యా, నమస్కరించి చెప్తున్నాము, గతంలో జరిగినటువంటి విషయాలన్నీ వదిలేస్తే ఇక నుంచి కూడా ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటే చాలా మంచిది. అభివృద్ధి పనులు, ఈ కార్యక్రమాలు పక్కన పెడితే ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. ప్రజలు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఇక నుంచే నా దృష్టి పెట్టి ప్రజల్లో ప్రాణాలు కాపాడితే చాలని చెప్పేసి విలవలలాడిపోతున్నారు నెల్లూరు రూరల్ ప్రజలు. కాబట్టి అభివృద్ధి అనేది ఒక పక్కన పెడితే డివిజన్లో ఏమి జరుగుతుంది, ఎక్కడ ఏమి జరుగుతుంది, మన పక్కనున్నాడు కదా వాడు ఏం తప్పు చేయలేదు అనుకోబాకండి. ఒక్కసారి వాళ్ళు కూడా విచారించండి. మా విలేజ్లోకి రా, మా డివిజన్లోకి రా, మా డివిజన్లో ఏం జరుగుతుందో చూడండి. ఇటీవల కాలంలో 5.5 ఎకరా ప్రభుత్వ భూమిని 50 లక్షల రూపాయలకి దాన్ని అమ్మేసేసి వేరే లేఅవుట్కి పాలటం జరిగింది. దాని మీద కలెక్టర్ గారికి నేను అర్జీ ఇచ్చా, నేను స్పందించి ఆయన నాకేం చెప్పారంటే వెంటనే చర్యలు తీసుకుంటానన్నారు. ఇప్పటికి 45 రోజులు అయింది. దాని మీద ఏమి స్పెంట లేదు, దాని మీద ఏమి లేదు. నేను అర్జీ ఇచ్చిన తర్వాత ఎత్తేసారు దాన్ని, ఆ మట్టి మొత్తం ఎత్తేసారు. ఇప్పుడు దాన్ని 5 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు చేసేటువంటి స్థలం అది. దాన్ని ఏమి చేస్తారో కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది ఊరికనే అర్జీ ఇచ్చి రావడం కాదు. ఆ రోజు కూడా ప్రెస్కి చెప్పేసి వచ్చాం, ఈ రోజుకి ఏం లేదు. మట్టి అన్నారా, అది ఎటువంటిదంటే 18 అడుగుల నుంచి 20 అడుగులు తెచ్చేస్తున్నారు. ఒకనొక రోజుల్లో పైరువీలు చేశారు. వీళ్ళు పైరువీలు మేము కాపాడుతున్నాము, మనుషులు చచ్చిపోతారు కాబట్టి మేము కాపాడదాని కోసంగా మీరు ఎత్తకూడదు ఈ మట్టి అని చెప్పి ఒక రోజు పైరువీలు చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఆ రోజు 2.5 అడుగుకి పర్మిషన్ ఇస్తే ఒక క్యూబిక్ మీటర్కి 135 రూపాయలు లెక్కన మేము వసూలు చేసి దానికి అవసరమైన వాళ్ళకి మాత్రమే, ఎవరు లేవుటలు కాబట్టి అవసరమైన వాళ్ళకి మేము చూడటం జరిగింది. ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉండేటప్పటికి ఇప్పటికీ అంతకు ముందర 3.5 సంవత్సరం ఈ క్రైమ్ రేట్ చూసుకోండి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ చూసుకోండి, దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉంటుందో. కాబట్టి ఎవరిని ఏమి అనవలసిన అవసరం లేదు. మీరు చేయాల్సిందంతా ఒకటే, అధికారుల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే సక్రమంగా ఈ వ్యవస్థ బాగుపడుద్ది. మనవాడు తప్పు చేశాడని చెప్పి
మనం వాడిని పైకేసుకుని వస్తే ఆ 4 ఓట్ల కోసంగా కానీ వాళ్ళు కానీ చేడపుర్లు కానీ మన అమిడి కానీ పెట్టుకుంటే మనకు జరిగేది ఇట్లాంటిదే ఉంటది. ఒకవేళ మీ ముందర ఎవరు మాట్లాడకుండా ఉండొచ్చు, ఈ విషయాలు మీతో చర్చించకుండా ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల్లో మాత్రం పలసన పడతారయ్యా. కాబట్టి ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇకనైనా పెద్దలు ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఇకనైనా కూడా ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా అధికారులని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇచ్చి మీరు గౌరవంగా అయినటువంటి ప్రభుత్వంలో ఉండాలి. మీరు చేసేది ఒక పని అయితే మీ వెనకాల చేసేవాళ్ళు వేరే పనులు చేస్తున్నారు, అవి మీకు తెలియనియటం లేదు. మీకు తెలుసో తెలియదో మాకు తెలియదు. కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ప్రతి ఒక్కరి డివిజన్లో ఎంక్వైరీ చేయండి. ఏ డివిజన్లో ఏమి జరుగుతుందో ఎంక్వైరీ చేయండి. ఇట్లాంటివన్నీ జరగడానికి కారణాలు కూడా ఇవే. విభజించి పాలిస్తున్నారు. ఈ రోజు కూడా ఘటన జరగడానికి కూడా అదే కారణం. కాబట్టి ఇంకొకటి ఇట్లాంటి పనులు చేయకుండా అందరూ కూడా పార్టీలకి అతీతంగా కూడా ఇట్లాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం.